మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 బిల్లులు, 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధి విధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. అటు విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం కూడా రెడీ అయింది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 బిల్లులు, 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధి విధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. అటు విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం రెడీ అయింది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 బిల్లులు, 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు చక్రి, మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 గంటల 30 నిమిషాలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు కూడా రెండు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులు, ముఖ్యంగా 5 బిల్లులు, 2 నివేదికలు, మొత్తంగా 7 అంశాలను ఈరోజు సభ ముందు ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బిల్లులతో పాటు ముఖ్యంగా ఏదైతే ఆర్ఓఆర్ చట్టం ఉందో ఆర్ఓఆర్ చట్ట సవరణ కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ, వాటిపై కూడా ఈ యొక్క సభలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన ఏదైతే ఉందో గణనపై కూడా ఈ సభలో చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీటితో పాటు ముఖ్యంగా ఆర్థిక అంశాలైనటువంటి ఇతర అంశాలను కూడా చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ ప్రభుత్వం 1 ఇయర్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ఏడాది పాటు జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా కాంగ్రెస్ పరిపాలనను సభలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇటు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. ముఖ్యంగా లగ్గిచర్ల, అదేవిధంగా గురుకులాల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ విషయం కావచ్చు, అదేవిధంగా మూసీలో నిర్వాసితులు కావచ్చు, వీళ్ళందరి తరపున ఖచ్చితంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా అధికార పక్షాన్ని కార్నర్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలపై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. ముఖ్యంగా ఏవైతే ఇతర అంటే రైతు రుణమాఫీ ఇప్పటికే చేశామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వంపై ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ఇటు కేసీఆర్ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కొద్దిసేపటి క్రితమే ఇటు గన్పార్క్ వద్దకు చేరుకోవడం జరిగింది. వాళ్ళు అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. మరోవైపు ఒక్కొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అసెంబ్లీకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ ఈ సమావేశాలు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే అంటే ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడిచిన నేపథ్యంలో ప్రజలకు ఏం చేశాము, ఇంకా ఏం చేయబోతా ఉన్నాము అనేది
శాసనసభ వేదిక ద్వారా ఆ ప్రజలకు మరోసారి చెప్పే అవకాశం కూడా మనకు స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ సభ కొద్దిసేపే జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొదటి రోజు కావడంతో ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో 7 అంశాలను సభలో ప్రవేశపెట్టగానే సభ వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సభ వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క బీఏసీ సమావేశంలో ఈ యొక్క సభలు అంటే శాసనసభ శాసన మండలి ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై ఒక నిర్ణయం అయితే తీసుకుని పోతా ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు సాయంత్రము తెలంగాణ తల్లి విగ్రహము సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఉంది కాబట్టి ఆ విగ్రహ ఏర్పాటుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఎందుకు చేయవలసి వచ్చింది, అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలను కూడా మరోసారి ఈ యొక్క ప్రభుత్వం తరపున ఆహ్వానించే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ యొక్క సమావేశాలు మాత్రం ఈ రోజు జరిగే సమావేశాలు మాత్రం అత్యంత హాట్గా సాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.